సో హాయ్ అండి, ఇది ఏప్రిల్ మంత్ డే 18 అండ్ ఈ మంత్ లాస్ట్ డే ఇది. సో ఇక్కడతో మన సిరీస్ అయిపోద్ది ఏప్రిల్ మంత్ మొత్తం. ఈరోజు చూస్తే ఏమైందంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇది నిన్నటిది, ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. షార్ప్ గా ఒక ఫాల్ వచ్చింది అండ్ ఇక్కడ ఎంట్రీ ఓకే. బట్ ఈ రోజు మేము ఏ ఎంట్రీ తీసుకోలేదు. రీజన్ నాకు తెలుసు, ఈ లెవెల్ 23,800 స్ట్రాంగ్ సపోర్ట్ అని నాకు తెలుసు. ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ పైకి కిందకి వాలటైల్ అయ్యిద్ది. సో అందుకు నో ఎంట్రీ అని చెప్పాను. చూపిస్తా. గుడ్ మార్నింగ్. టుడే నో ట్రేడ్, మార్కెట్ బాగాలేదు, ప్లీజ్ లీవ్ ద మార్కెట్ టుడే, నో ట్రేడ్ వద్దు. ఓకేనా? వాయిస్ మెసేజ్ కూడా క్లియర్ కట్. డోంట్ స్పాయిల్ యువర్ వీకెండ్. ఎందుకు వీకెండ్ డోంట్ స్పాయిల్ అన్నానంటే, ఈ రోజు థర్స్డే ఓకే, ఫ్రైడే ఆఫ్, సాటర్డే సండే కూడా ఆఫ్. సో కంప్లీట్ 3 days ఆఫ్. ఈ ఒక్కవేళ ఈ మార్కెట్ ఈ రేంజ్ లో ఉందనుకో, మొత్తం మీ ప్రీమియం డికే అయిపోయి డబ్బులు పోగొట్టుకుంటారని వద్దని చెప్పా. ఈ రోజు మాన్యువల్ గా ఏ ట్రేడ్ తీసుకోలేదు, బట్ ఆల్గో 8,000 బుక్ చేసింది. ఇది మొత్తం ఆల్గో ట్రేడ్లు ఇవన్నీ. సో ఆల్గో ఎంత బుక్ చేసింది? 8,000 బుక్ చేసింది. 2 ఆల్గోస్ ఇవి, నాట్ 1 ఆల్గో, 2 ఆల్గోలు కలిపి 8,000 బుక్ చేసింది. ఇది ఈ రోజు ఓవరాల్ గా ట్రేడ్స్ అనమాట. ఓకే, మార్కెట్ ఇంత పైకి వెళ్ళినా నాకు అనవసరం అండి. మాన్యువల్ మార్కెట్ వద్దు అనుకున్నాను, ఈ రోజు వద్దు అంతే. సో కొన్ని సార్లు వదిలేయడం బెటర్. ఎందుకు అలా వద్దు అనుకున్నాను అంటే, మార్నింగ్ ఈ క్యాండిల్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రాప్, ఈ రెండు చూసే వద్దు అనుకున్నా. ఇక్కడ మార్కెట్ ఇలా పైకి వెళ్తుందో ఇక్కడ ట్రాప్ చేస్తుందో నాకు అనవసరం, బట్ వద్దు అనుకున్నాం అంటే వద్దు. ఆ రోజు ట్రేడ్ చేయకూడదు. మనం మన డిసిప్లిన్ కి స్టిక్ అయి ఉండాలి. మనం ఒకటి అనుకున్నాము అంటే అదే చేయాలి తప్ప మధ్యలో డిసిషన్స్ మార్చుకోకూడదు. ఓకే, సో ఈ రోజుకి సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ ఎలాంటి సిరీస్ చేయాలో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా తెస్తాను. ఓకే, థ్యాంక్ యూ.